గౌరీప్రియ గారు, కంగ్రాచులేషన్స్ అండి. గుడ్ టు సీ తెలుగు గర్ల్స్ ఎవరివేర్. Thank you, మీరు thank you so తమిళ much. చేయటం అయితే చాలా మంది తెలుగు అమ్మాయిలు ట్రై చేశారు ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళి అక్కడ క్రాక్ చేయాలని. వాళ్ళు క్రాక్ చేయలేకపోయిన ఫార్ములా మీరు ఎలా క్రాక్ చేయగలిగారు? తెలియదండి, జస్ట్ దేవుడు అవకాశం వచ్చింది వెళ్ళి చేశాను అంతే. నేనేదో కొత్తగా ఏదో ఫార్ములా ఏదో స్ట్రాటజీ వేసుకొని అలా ఏం లేదు. నేను తెలుగులో మెయిల్ అని ఒక సినిమా చేశాను, ఆహాలో ఉంది ఓటీటీలో. అది చూసి నాకు మోడర్న్ లవ్ చెన్నై అవకాశం వచ్చింది, అది చూసి నాకు ఈ అవకాశం వచ్చింది. సో జస్ట్ అలా మౌత్ ఆఫ్ వర్డ్ స్ప్రెడ్ అయ్యి వచ్చింది. ఇక్కడ ఎలా ఉంది, హౌ ఆర్ పీపుల్ రిసీవింగ్? ఇక్కడ మీరు Very well అండి, of course. లీడ్గా ఇక్కడే సినిమాల్లో కనిపించట్లేదు ఇంకా. మ్యాట్ చేశాను, దానికంటే ముందు రైటర్ పద్మభూషణ్లో ఐ ప్లే ద సెకండ్ లీడ్, ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నాను. సో ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. Yeah, hi Prabhu Garu. This is Madhav. Hello, hi. So, what inspired to write this true lover story, and whose story is this? It's everybody's story. So, the inspiration is just all the relationships that I've seen in my life. All the relationship has this aspect, and where this power dynamics between the couple is very common in all the relationships, and one person wants one thing, the another person wants another thing, so there's always conflict. And I think love doesn't come without conflict. So Yes, I yes. think real life is the inspiration for this film. Yeah, the teaser is looking promising, and all the best. Thank you. హాయ్ రకెన్ బ్రో. హాయ్. మీరు ఎక్కడ కడితే అక్కడ ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, రైటింగ్ చేస్తున్నారు. సో తమిళ్ అంటే మీరు స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువగా డబ్బింగ్ సినిమాల నుంచి ఆ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. స్ట్రైట్ సినిమాలు ఎందుకు తగ్గిస్తున్నారా, లేకపోతే తగ్గించడం అని కాదండి, నా సినిమాని ఒకటి నేను రాసుకుంటున్నాను, నేను తీయాలనుకున్న సినిమాని. అది కాకుండా ఇది ఈ ఈ ప్రక్రియ ఏదైతే డబ్బింగ్ అనేది ఉందో అది అనువాదం కాదు, అనుసృజన. అంటే ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్లేట్ చేయడానికి గూగుల్ కూడా ఉంది, కానీ ఒక భాషను అర్థం చేసుకొని ఆ తెలుగు వాళ్ళకి దాని నేటివిటీకి ఎలాగా ఇవ్వాలి అనే ఒకటి ఉంది చూసారా. ఆ రీజనలైజేషన్ సరిగ్గా చేయగలిగిన పని నేను బాగా చేస్తున్నానని వాళ్ళకి అనిపించి, జనాలకు అనిపించి, మళ్ళీ నాకు ఇది ఎక్కువ వస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది. అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక ప్రక్రియ అంటే నాన్నగారిని వాళ్ళని అన్నయ్య వాళ్ళని చూసి పెరిగాను కాబట్టి. సో మేబీ అది నా బాగా వస్తుందేమో. అంటే కంటెంట్, తెలుగు కంటెంట్ రైటర్కి మీరు దూరంగా ఉంటున్నారా ఈ డబ్బింగ్ వీటి వలన ఎక్కువ ఇవ్వడం వలన, లేదు అంటే ఏదైనా మీరు ఓపెన్గా ఉన్నారు? ఇంకా నేను యాక్చువల్గా ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండి. అదే ఓపెన్ టు యాక్టింగ్, ఓపెన్ టు సింగింగ్, ఓపెన్ టు రైటింగ్, అలాగే ఓపెన్ టు డబ్బింగ్, ఎనీథింగ్. ఐఎమ్ ప్యాషనేట్ సినిమా లవర్ అండి. సినిమాకి సంబంధించి ఏది వచ్చినా ఐఎమ్ ఓకే టు డూ, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మనకన్నా హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు. థ్యాంక్ యూ. సో హౌ యూ ఫీల్? ఈ సినిమా ఇంతకుముందు ఆ గుడ్ నైట్ చూసాం. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి స్ట్రగుల్ ఎలా ఫీల్ చేశాను? ఐ సా ద టీజర్, ఇట్స్ వెరీ గుడ్. సో హౌ యూ? Yeah, it was quite challenging actually, because to be constantly present in that mood, in that character, it took a toll on me. Actually, after finishing the film also, I was telling the director, I was shooting for another comedy film. The problem is I couldn't act in a comedy role because it was so frustrating that for 8 hours I have to be, my constant face will be like this. So to become normal, to get out of it, I really suffered a lot. Yeah. మూర్తిగా డైరెక్టర్ సాబ్, ఫిబ్రవరి 9th కన్ఫర్మా, లేకపోతే రీకన్సిడరేషన్ ఏమన్నా ఉంటుందా అండి? అంటే పెద్దలు ఎవరన్నా అడిగితే. ఇది పెద్దోళ్ళంతా అడిగేంత రేంజ్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఇంతకుముందు సంక్రాంతికి వచ్చినప్పుడు బట్ సోలో అనే పాయింటే తీసుకున్నారు. డెఫినెట్గా అలాంటి ఇబ్బంది ఏదన్నా ఉన్నా వెళ్ళి మాట్లాడతాడు తను, నో ప్రాబ్లం. అంటే ఎవరికి ఇబ్బంది పడేట్టు ఏం ఉండదు నాకు తెలిసి అది. మారుతి గారు, అయితే రాజమౌళి గారి తర్వాత ఇంత టఫ్ టు యాక్సెసిబుల్ మీరే అని ఒక టాక్ ఉంది, అందుకనే మీరు దొరికారు కాబట్టి అడగాల్సి వస్తుంది. సో రాజా సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడు? నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతుంది? అసలు అందరికంటే ఈజీ యాక్సెస్ నేనే. నా ఆఫీసు ఇది అలా ఏం లేదండి, మన చేతుల్లో ఏం లేదు, అది వచ్చినప్పుడు వస్తుంది. అంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారికి తెలుసా సార్? దాని గురించి అసలు ఇప్పుడు ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. నా ఇది డెఫినెట్గా మీ అందరికీ నచ్చే డేటే వస్తుంది. అబ్బాయి ఈ డేట్ వేస్తే బాగుంటుంది, ఈ డేట్ మీరు ఏ డేట్ చూడాలనుకుంటే బాగుంటుందో ఆ డేట్కి వస్తుంది. ఆప్షన్స్ అని చెప్తారా?
సార్ అయితే చాలా మంది ఈవెన్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా వాంట్స్ టు నో వై ఆర్ యూ కీపింగ్ దట్ ఫిల్మ్ సో లో ప్రొఫైల్ అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మీ నుంచి కానీ జస్ట్ ఒక సింగిల్ పోస్టర్ తప్ప నో సింగిల్ అప్డేట్, ఏదో మేము రాసుకోవడమే సినిమా ఎలా అవుతుందో మీరైతే చెప్పట్లా. కాదండి, అంటే ఈ సినిమా గురించి కంటే ఆయనది వచ్చే సినిమాలు ఇంకా ముందు ఒక సినిమా ఉంది, పెద్ద సినిమా. ఆ సినిమా యాక్చువల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే అది అందరూ చూడాలి. దాని తర్వాత ఎట్లాగో మాది ఉంటుంది, వచ్చినప్పుడు చూద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ, గుడ్ లక్ సార్. ఆర్డర్లో వస్తాయి కదా ఏదైనా. మొన్నటి వరకు సలార్ ఉంది, సలార్ తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ కేరళకి. సో ఆ తర్వాత ఆయన విజృంభిస్తారు. సార్ ఎస్కేన్ గారు, మీకు క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ట్రూ లవర్ అని పెట్టారు కదా, ఓన్లీ ట్రూ లవర్సే చూడాలా, ఫేక్ లవర్స్ కూడా చూడొచ్చా ఈ సినిమా? లవర్స్ ఎవరైనా చూడొచ్చు సార్. ఓకే, అది ట్రూవా ఫేక్ అనేది ఏమి ఉండదు. లవర్ అంటే లవర్. నేను ఫస్ట్ ఈ టీజర్ లాంచ్, స్వామి గారు టీజర్ లాంచ్ కెమెరామెన్స్తో చేయించాను. ఎందుకంటే కెమెరాని ట్రూగా లవ్ చేసేవాళ్ళు, ట్రూ లవర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండదు, వాడు ప్రొఫెషన్ కూడా ట్రూ లవ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ట్రూ లవర్ ఉంటారు. వాడు ప్రొఫెషన్ లవ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అట్లా అందరూ ట్రూ లవర్సే కాబట్టి అందరూ చూడమని చెప్తున్నాం. అది స్వామి గారు కూడా అంతే, వేరే వాళ్ళ లవర్ని కూడా లవ్ చేస్తాడు. ఆయన ట్రూ లవర్. గురుగారు, మీరు ఎస్కేఎన్ గారు నిజంగా ట్రూ లవర్స్ కదా, అందుకని ఈ సినిమాకి ట్రూ లవర్ అని పేరు పెట్టారు. బయట తేడా కనుకుంటారండి. ఇప్పుడే కదా చెప్పారు, ఫ్రెండ్షిప్లో మేము ట్రూ లవర్స్. అదే సార్, లవ్ అనేది జెండర్ బేస్డ్ కాదు. అవును, వ్యక్తిగతంగా అందరం మంచి లవ్ చేసుకోవాల్సిందే. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభోదయం, హాయ్. మీరు చూసిన ఈ టీజర్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా అయితే నేను చూశాను, చాలా 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 బాగుంది. అంటే రోజు ఒక సినిమాని డబ్బింగ్ చేయడం బాగాలేకపోయిన, ఒక సినిమా ఒకవేళ బాగాలేకపోయింది అనుకోండి, రోజు అక్కడే కూర్చొని పనిచేయడం చాలా చిరాగ్గా ఉంటుంది. ఇది నేను రోజు అక్కడ కూర్చొని పనిచేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎవ్రీ సీన్ నేను మళ్ళీ చూసి పల్లె ఉంది, దీన్ని ఇంకా మరింత ఎలా బెటర్ చేయడం అని చెప్పి నేను ఆలోచిస్తూ చేస్తున్నాను. దీనికి నేను సంభాషణలు, సాహిత్యం అందిస్తాను ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాకి అందించడంలో నాకు ఇప్పటిదాకా నేను చేస్తున్న డబ్బింగ్ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఎందుకంటే ఇది నా ప్రాణ స్నేహితుడు, ప్రాణమిత్రుడు మణికంఠన్ చేశాడు. మా ఇద్దరి పరిచయం కాలేజ్ డేస్ నుంచి, కాలేజ్ ఫస్ట్ ఇయర్లో నుంచి ఇప్పటిదాకా ఇట్స్ బీన్ 10, హీ రిమెంబర్స్ 17 years. సో అది మా పరిచయం. నేను వాడికి తెలుగు నేర్పించాను, వాడు అనకూడదు, నేను వారికి తెలుగు నేర్పించాను, వారు నాకు తమిళ్ నేర్పించారు. సో అలాగా మా పరిచయం అప్పటి నుంచే కొనసాగుతూ ఇప్పటిదాకా అతని సినిమాకి నేను పనిచేయడంలో చాలా 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 సంతోషంగా ఉంది. ఇదైతే మనస్ఫూర్తిగా చెప్తున్నమాట. సో February 14th వ్యాలంటైన్స్ డేకి ఒక అందమైన మ్యూజికల్ అండ్ గుడ్ సినిమా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడండి. ఇది థియేటర్లో చూడదగ్గ సినిమా, అందరూ చూడదగ్గ సినిమా. ఎస్పెషల్లీ యూత్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. బికాజ్ ఇది నేను చెప్పకూడదు, ఏది రివీల్ చేయట్లేదు కానీ, బట్ మీకు ఈ టీజర్ చూస్తే ఒకలాంటి ఒక ఇంప్రెషన్ వస్తుంది. కానీ వెన్ యూ కమ్అట్ ఆఫ్ ది మూవీ, సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వేరే ఒక మైండ్ సెట్తో బయటకు వెళ్తారు. ప్రతి మగాడు ఇది వేరేలాగా ఆలోచిస్తాడు ఈ సినిమా అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ప్రభు వ్యాస్ గారు చాలా అద్భుతంగా రాసి తీశారు ఈ సినిమాని. వెల్ డన్ బ్రదర్, లైక్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్.